సాయంకాలం 6 గంటలకు స్టార్ట్ అయింది. మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. గదగ్ దాటి కొంచెం ముందొచ్చి ఇక్కడ చిన్న బస్ స్టాప్ ఉంటే టిఫిన్ చేద్దామని ఆగినాం. అంతా టిఫిన్ చేసి బయలుదేరుతాం. ఉదయం 4 గంటలకు బయలుదేరాం. ఇప్పుడు 9:30 అవుతుంది. మీరు కూడా రండి గైస్. ఎవరు పోతున్నారు? ఏమొచ్చా ట్రైన్ ఆడిపోతుంది ట్రైన్. ఏం తినలేదా అను? మరి ఎందుకు తింటున్నావు? చాక్లెట్ స్వీట్ ఎప్పుడు పోయింది. ఇప్పుడైతే సౌదత్తి ఎల్లమ్మ దేవాలయంకి వచ్చేసినాము. ఇక్కడ కింద కూడా గుడి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ పోవాలంట. దర్శనంకి అయితే ఫుల్ రష్ ఉంది. ఫ్రీ దర్శనం. ఇది చాలా విశిష్టతమైనది. ఇక్కడ బావి చూడ్డానికి ఇలా ఉన్నాయి, కానీ ఇక్కడ అమ్మవారు ఇక్కడ స్నానం చేసి అక్కడికి వెళ్ళి ఇలా ఉన్నా కూడా ఖచ్చితంగా స్నానం చేయాలి. ఇక్కడ చాలా మంది స్నానం చేస్తారు. జై శ్రీరామ్. ఈ నీరు చూస్తే ఎలా ఉంటాయంటే చాలా అనకూడదంట, అమ్మవారి ప్లేస్ కాబట్టి. సో అలాగే మునిగి రావాలి. ఒకసారి చూడండి, మొత్తం చరిత్ర అంతా ఉంటుంది. సౌదత్తి ఎల్లమ్మ దేవాలయం. మేమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. గుడికి ఏం తీసుకుపోతున్నాం? ఆడనే కాదు, ఇప్పుడు తీసుకొస్తాం. ఇంత షాపింగ్ ఏం లేకుంటుండే ఇంతకుముందు వచ్చినప్పుడు. కొత్త పెట్టారు అంతే. కార్ పార్కింగ్ ఈడు చేసింటే ఒకసారి మేము వచ్చి. మొత్తానికి అయితే గంట అయింది లోపలికి వచ్చి. లైన్ బీభత్సంగా ఉంది లైను. సాయంకాలం 6 గంటలకు స్టార్ట్ అయింది. 7 దాటుతుంది. ఫుల్ రష్ ఉంది. గంట అయినా ఇంకా తగ్గలేదు లైన్. ఫైనలీ దర్శనం కంప్లీట్. త్వరగా దర్శనం అయిపోయింది. గంటల దర్శనం అయిపోయింది. మావాడు దర్శనం చేసుకుంటా. మొత్తానికి దర్శనం అయిపోయి బయటకు వెళ్తున్నాం. ఛార్జింగ్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అవుతుంది మొబైల్. అమ్మ దయతో దర్శనం అయితే బాగా అయింది. వాళ్ళు షాపింగ్ చేస్తారంట, ఏం కొంటారేమో. కారాల బొరుగులు మా మేఘా కోసం అది శనగ తోటలో వచ్చాము. ఎవరైనా వస్తే అడిగేది ఏముంది, ఎత్తుకుపోదాం.
శనగలు తెంపుతున్నాం గాయస్. కాలేవు కాబట్టి తెంపాలంతే గాయస్. దొంగతనం చేస్తున్నారు శనగలు. కాబట్టి చెప్పులు చూడు రే, చెప్పులు అవి వేసుకున్నా. చెప్పులు ఎవరు అవి? నువ్వు వేసుకునిలే, నీవు లేవా? చిచ్చి ఫోటోలు తింటున్నా లేదు వీడియో. ఈయన పొద్దున్నే లేచి డ్రైవింగ్ చేస్తున్నాడు. నైట్ అంతా డ్రైవింగ్ చేసి అలసిపోయినాను. సో ఇప్పుడు ఈయన డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎక్కువ ఏం లేదు, జస్ట్ 1 కిలోమీటర్ తాపు. ఎక్కువ కిలోమీటర్ అయితే ఇంక అయిపోయింది. అందరూ నిద్రపోతారు ఇంక మళ్ళా. రాలే రాలేగా. ఎట్లా పోతున్నా చూడే, చక్కగా పో. కూడదా బాయ్ గాయ్స్. సో మొత్తానికి అయితే ఉలిగమ్మ దేవాలయంకి వచ్చేసాము. చూడు పిల్లలు ఎంత బాగా చూడు ఎట్లా పంచ కట్టుకొని ఎట్లా పోతున్నాం. ఫెస్టివల్ మోడ్. రైట్ ఉలిగమ్మ పోతానా. ఉలిగమ్మకి వచ్చేసాము. ఇక్కడ దర్శనం చేసుకోవాలి. సంక్రాంతి సందర్భంగా ముగ్గు వేశారు ఇక్కడ ఉలిగమ్మ దేవాలయం దగ్గర. చాలా అద్భుతంగా వేశారు. పూలతో అలంకరించారు. ఈరోజు బుధవారం కాబట్టి రష్ లేరు, లేకపోతే ఫుల్ ఉంటారు. నైట్ ఇక్కడ నిద్ర చేసి అందరు దర్శనం చేసుకొని వెళ్ళిపోయింటారు ఇంటికి, ఎవరింటికి వాళ్ళు. ఫుల్ నిద్ర వస్తుందంట, అందుకే ఇక్కడ చల్లగా పడుకున్నాడు. బయట లోపల ఏసీలో వద్దంట, బయట వెచ్చగా కాదంట. దిగంటే దిగట్లేదా, ఆడే ఉంటాడు, గట్టిగా కూర్చుంటాడు. లోపలే ఉండిపోయింది కార్లో. ఇది ఏ పక్షి తెలిసి చెప్పండి.